నాగర్ కర్నూల్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఉయ్యాలవాడలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 100 మంది విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులయ్యాయి. దీంతో వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను చూడడానికి వచ్చిన తల్లిదండ్రులను వైద్యులు ఆసుపత్రిలోకి అనుమతించడం లేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ పిల్లల్ని చూడడానికి ఎందుకు అనుమతించడం లేదని తల్లిదండ్రులు నిలదీశారు. అటు గురుకుల పాఠశాల వద్ద టెన్షన్ నెలకొంది. పిల్లలను చూసుకోవడానికి పేరెంట్స్ రాగా గేట్లు వేసి వారిని లోపలికి వెళ్లనీయకుండా నిరాకరించారు. అయితే దీంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు మరి కాసేపట్లో నాగర్ కర్నూలుకు రానున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించనున్నారు. మాకేం సంబంధం క్లాస్